హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 27. ఫోన్ తీసి చూసింది. రిషి నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చిందేమోనని. కానీ ఆమెకి నిరాశే మిగిలింది. రిషికి దూరంగా ఉండటం ఆమెకి నరకంలా ఉంది. అతని మౌనం ఆమెను దహిస్తుంది. నువ్వు నన్ను మోసం చేసావంటే నేను నమ్మలేను కన్నా. నా మనసుకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావో కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. నువ్వు వేరు నేను వేరు కాదు అన్నావు అని అనుకుని ఏడుస్తూ ఎప్పటికో పడుకుండిపోయింది. తెల్లవారు లేచి పనులు పూర్తి చేస్తుంది ఎప్పట్లానే. లత ఆమెను గమనిస్తూ చూస్తూ ఉంది. మధు ఇంకా లత ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళారు. అప్పటికే చాలామంది వచ్చేసి ఉన్నారు. అందరూ కూడా ఆఫీసు స్టాఫ్ అంతా ఒకటే గుసగుసలు. రిషి సార్కి పెళ్ళి కుదిరిందంట, వాళ్ళ మరదలంట అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మధుకి ఒళ్ళు మండిపోతుంది. ఈలోపు మహేష్ వచ్చి పలకరించారు. ఎలా ఉన్నారు మధు? మీరు ఎప్పుడొచ్చారు పాండిచ్చేరి నుంచి? ఎలా జరిగింది అని వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్తుంది మధు. ఏంటి మీరు బాగా డల్ అయినట్టున్నారు, మొహం అంతా వాడిపోయింది, ఒంట్లో బాగాలేదా అని అన్నాడు కంగారుగా మహేష్. అలాంటిదేమీ లేదండి అని ఆమె సీట్లో కూర్చుని ఆమె వర్క్ మొదలుపెట్టింది. ఈలోపు రిషి వస్తున్నాడు. అతని అడుగుల చప్పుడుకి మధు గుండె చప్పుడు గట్టిగా వినబడుతుంది. అతన్ని చూడాలి అనిపించింది, కానీ అతను ఆమె నుంచి చూపు తిప్పుకుంటే అది ఆమె భరించలేదు. అయినా సరే నెమ్మదిగా కళ్ళు రెప్పలెత్తి అతన్ని చూసింది. సిస్టమ్ పక్క నుంచి నావీ బ్లూ సూట్ వేసుకుని చేతికి ఉన్న రిస్ట్ వాచ్ చూసుకుంటూ షార్ప్ లుక్స్తో 6 అడుగుల ఆజానుబాహుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే తన భర్త, అవును తన భర్తే అనుకోగానే పక్కనే సుచిత్ర కూడా నడుస్తూ అతని పక్కన వస్తుంది. వెంటనే మొహం తిప్పేసింది మధు. పళ్ళు పటపటమని కొరికేస్తుంది. అంతకంటే గుండెని మెలిపెట్టే బాధ. తను ఉండాల్సిన ప్లేస్లో ఎవరో అమ్మాయి, ఎవరి కోసమైతే అతను ఇలా మారిపోయాడు, ఎవరు దూరం చేస్తారు అని భయపడి ఆమెని పెళ్లి చేసుకున్నాడో ఆమెతోనే వస్తూ ఉన్నాడు. అది కూడా ఏ భావం లేకుండా. అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఆమె సార్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని. అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళారు. అందరూ కూడా మీటింగ్ హాల్కి వెళ్ళారు. అజయ్ కూడా అందరిలానే ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు వాళ్ళని. లతకి కోపం వచ్చింది. అది దాని కోతి మొహం. నీకెలా ఉందో కానీ నాకు కాలిపోతుంది చూస్తే వాళ్ళని అని అంటుంది లత. ఊరుకో వింటారు అని మామూలుగానే కూర్చుండిపోయారు. రిషి, సుచిత్ర సైలెంట్గానే కూర్చున్నారు. ఈలోపు మేనేజర్ లేచి, గుడ్ మార్నింగ్ ఆల్. ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది, మన బాస్కి కాబోయే భార్య మిస్ సుచిత్ర అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు మన కంపెనీలో మన బాస్తో పాటు బాధ్యతలు చేపట్టాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరందరూ బాస్కి సహకరించినట్టే మేడంకి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నామని కూర్చున్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మధు, లత, అజయ్ తప్పించి ఇంకా ఏవో ప్రాజెక్ట్ పనుల గురించి మాట్లాడి మీటింగ్ ముగించారు. అందరూ వెళ్తూ వెళ్తూ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు. లత, మధు వాళ్ళ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా మేనేజర్ పిలిచారు. రిషి ఇంకా సుచిత్ర పక్కనే ఉన్నాడు. అమ్మ మధు ఇలా రండి అని పిలిచాడు. ఇంకా వాళ్ళకి వెళ్ళక తప్పలేదు. నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. సుచిత్ర మేడం, వీళ్ళు మొన్న ఒకే అయిన ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్ అని వీళ్ళని పరిచయం చేశాడు మేనేజర్. ఇంకా లత తప్పదు అన్నట్టుగా హలో మేడం అని అంది. మధు కూడా గుడ్ మార్నింగ్ మేడం అని అంది నెమ్మదిగా. మీరు చాలా అందంగా ఉన్నారండి అని అంది మధుని చూసి. మధు కొంచెం ఇబ్బందిగా నవ్వింది సుచిత్రని చూసి. మీ పేరులు అని అంది. ఐఎం లత మేడం అని అంది. ఐఎం మధు మేడం అని మధు కూడా పరిచయం చేసుకుంది. ఓకే మిస్ మధు అని అంది ఆమెకు చెయ్యి అందించి. అప్పుడు పక్కనే ఉన్న రిషి వైపు చూసింది, అతని కళ్ళల్లోకి తీక్షణంగా. అప్పుడు రిషి కూడా ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఇద్దరు కళ్ళు ఒక్క క్షణం కలుసుకుని మళ్ళీ వీడిపడ్డాయి. మధు ఇబ్బందిగా చెయ్యిచ్చింది బాగోదు అని. అప్పుడు ఆమె చెయ్యి అందుకున్న సుచిత్ర ఆమె చెయ్యిని గట్టిగా నలిపేస్తుంది. అప్పటిదాకా నవ్వుతున్న ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. ఆమె అలా చేతులు నలిపేస్తుంటే చాలా నొప్పిగా అనిపించింది మధుకి. హా మేడం, నా చెయ్యి అని అంది అరుస్తూ మధు. సుచిత్ర అని రిషి చాలా గట్టిగా అరిచాడు. అప్పుడు వెంటనే వదిలేసింది మధు చెయ్యిని సుచిత్ర. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు, బాగా నొప్పిగా ఉందా అని మళ్ళీ నొక్కి అడిగింది మధుని సుచిత్ర.
పర్లేదు మేడం అని లతని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మధుకి సుచిత్ర కంటే రిషి మీదే కోపం ఎక్కువగా ఉంది. మధు వెళ్తూ వెనక్కి తిరిగి రిషిని చూసింది కళ్ళ నీళ్లతో. ఆమె మొహం చూసిన వెంటనే కళ్ళు దించేసుకున్నాడు రిషి. మధు సీట్లోకి వెళ్ళి కూర్చోగానే లత అంది, అది కావాలని చేస్తుంది, మీ గురించి అంతా తెలిసే ఉంటుంది. అయినా పెళ్ళి అయిపోయిందని తెలుసు కూడా ఇంకా వాడు వెంట పడుతుంది చూడు, ముందు ఆ రిషిగాడికి బుద్ధి లేదు అని కోపంగా తిట్టుకుంది. మధుకి సుచిత్ర కంటే రిషి మీద మాత్రమే కోపం ఉంది. మిస్ మధు అంటే ఏమీ పట్టనట్టే ఉన్నాడు. నన్ను మిస్సెస్ చేసింది వాడే కదా, చీ నా బతుకు అని తిట్టుకుంది. ఆఫీస్ అవర్స్ అయిపోగానే అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అజయ్, లత ఇంకా మధు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా సుచిత్ర వచ్చింది వాళ్ళ దగ్గరకు. అందరూ ఆమె వైపే ఆశ్చర్యంగా చూశారు. ఏ అజయ్, ఏంటి అలా చూస్తున్నావు? మర్చిపోయావా నన్ను? మనం ఎంత మంచి ఫ్రెండ్స్. అవును, నీకు కూడా పెళ్ళి కుదిరిందంటగా, ఈ అమ్మాయేనా అంటూ లతని చూసి అడిగింది. అని మాత్రం చెప్పి మొహం తిప్పేసుకున్నాడు అజయ్. అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా, మరి నీ పెళ్ళి ఎప్పుడు అని మధుని అడిగింది సుచిత్ర. నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది మేడం అని అంది మధు. అందరూ ఆమె వైపు షాకింగ్గా చూశారు. ఆ ఆన్సర్ ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనక రిషి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. మధు మాత్రం చాలా స్థిరంగా సుచిత్రాని చూస్తూ ఉండిపోయింది. అందరితో పాటు వెనక నుండి వస్తున్న రిషి కూడా షాక్ అయిపోయాడు. మధు మాత్రం ఇద్దరు వెనక చూస్తూ అలానే నుంచుంది. రిషి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అజయ్ కల్పించుకుని ఆమె అంతే, ఎప్పుడు అలానే జోక్ చేస్తూ ఉంటుందని అన్నాడు. ఓ గుడ్ జోక్ అని ఆమెను చూస్తూ రిషి చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోగానే మధు అజయ్ వైపు తిరిగి, మీరెందుకు అజయ్ గారు అలా చెప్పారు? మీ ఫ్రెండ్ చూసారా ఎంత షాక్ అయిపోయాడో? ఇంకా కాసేపు అలా ఉండవలసింది కదా, ఎప్పుడూ తెలిసేదేగా అని అంది కోపంగా మధు. ఏంటి తెలిసేది? దాని గురించి నీకు తెలీదు. ఈ నిమిషం ఏం చేస్తుందో దానికే తెలీదు. ఎప్పుడూ నిన్ను పక్కనే ఉండి కనిపెట్టుకోలేము కదా, అర్థం చేసుకోమదు, దానికి దూరంగా ఉండు అని వెళ్ళిపోయాడు అజయ్. ఇంకిద్దరూ కూడా ముఖాలు చూసుకుని బయటికి వచ్చారు. ఇంతలో మహేష్ కాల్లో వచ్చి, రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు. వద్దులేండి మహేష్ గారు, మేము బస్సులో వెళ్తాము అని ముక్తసరిగా చెప్పేసింది. ఆ మాటకి అతను కొంచెం ఫీల్ అయ్యాడు. అయినా కూడా ఆమె అతనితో వెళ్ళలేదు. అప్పుడే రిషి కారు ఎక్కాక సుచిత్ర అతని పక్కన నవ్వుకుంటూ పక్క సీట్లో ఎక్కి కూర్చుంది. ఇంకా మధుకి ఒళ్ళు మండిపోయింది. ఇంకంతలా అడుగుతున్నారు కదా, ఎక్కులత వెళ్దామని వాళ్ళ ముందే మహేష్ కారు ఎక్కి కూర్చుంది మధు. వెనక రిషి అంతా చూస్తూనే ఉన్నాడు. స్టీరింగ్ రాడ్ మీద అతని చేతులు బిగుసుకున్నాయి కోపంతో. మహేష్ సంతోషంగా కార్ని ముందుకు పోనిచ్చాడు. తర్వాత రోజు ఆఫీస్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రిషి క్యాబిన్లోనే సుచిత్ర కూడా టేబుల్ వేసుకుని రిషి పక్కనే కూర్చుంది. మధు సైలెంట్గా మౌనంగా తన పని తను చేసుకుంటుంది. మధు మధ్యలో వాష్రూమ్కని వెళ్తుంది. కానీ వాష్రూమ్కి వెళ్ళాలి అంటే అక్కడ డైనింగ్ హాల్ దాటుకుని వెళ్ళాలి. అప్పుడు వర్క్ అవర్స్ కాబట్టి అక్కడ ఎవరూ ఉండరు. ఆమె వాష్రూమ్కని వెళ్ళి ఆ డైనింగ్ రూమ్లోకి వచ్చేసరికి ఆమె చెయ్యి పట్టుకుని ఎవరో ఫాస్ట్గా ఫోర్స్గా లాగేసరికి భయపడి అరవబోయింది. చూస్తే రిషి భయంగా ఉన్న మొహం కోపంగా మారిపోయింది. ఆమె నోరు తెరిచి ఏదో అనేలోపు, ఎప్పుడైనా ఎవడ కారైనా ఎక్కి వెళ్ళినట్టు చూశానో అక్కడే చంపేస్తాను నిన్ను అని కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో చెప్పి ఆమెను వదిలేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. అతన్ని కోపాన్ని చూసిన మధు భయంగా అక్కడే కూర్చుండిపోయింది. అలా హఠాత్తుగా అతన్ని రాకని కానీ అతని ప్రవర్తన కానీ ఊహించిన మధు చాలాసేపు ఆ టెన్షన్తోనే ఉండిపోయింది. కాసేపటికి నెమ్మదించి తన టేబుల్ దగ్గరకు వచ్చి ఆమె పని చేసుకుంటుంది. పని చేస్తుందన్న మాటే కానీ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అతను మాత్రం ఇంకో అమ్మాయితో కాల్లో తిరగవచ్చు, పెళ్ళికి రెడీ అయిపోవచ్చు, నేనేమైనా చేస్తే ఆంక్షలు పెడుతున్నాడు అని కోపం మొత్తం కీబోర్డు పైన చూపిస్తూ టకటకమని కొడుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.